ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఓవైపు కొనసాగుతుండగానే టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరో బాంబు పేల్చింది. గురూజీ త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోరా అంటూ ట్వీట్స్ చేసింది. అయితే జానీ మాస్టర్ కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్న సెక్షువల్ హరాస్మెంట్ రీఅడ్రెసల్ ప్యానెల్ మీడియా సమావేశంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. అయితే ఆయన పూనమ్ చేసిన డిమాండ్ గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ లైంగిక దాడి కేసు నేపథ్యంలో ట్విట్టర్ లో స్పందిస్తూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదుకు మా అసోసియేషన్ చర్యలు తీసుకుంటే నాలాంటి వాళ్లకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేవి కాదు. నేను కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిక్రమ్ ను ఈ నా వ్యవహారంపై సినీ పెద్దలు ప్రశ్నించాలని ట్వీట్ లో పేర్కొన్నారు పూనమ్ కౌర్. అయితే పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మీడియాలోనూ సినీ వర్గాల్లోనూ భారీ చర్చకు దారితీసింది. అప్పుడప్పుడు ఈమె ట్విట్టర్ లో ఫిర్యాదు చేయడం ఎందుకు? తనకు ఏదైనా అన్యాయం జరిగితే లిఖిత పూర్వకంగా ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేయవచ్చు కదా, లేదా పోలీసులకు తనకు చేసిన మోసాన్ని ఫిర్యాదు చేస్తూ న్యాయం జరుగుతుందనే కామెంట్స్ వినిపించింది. ట్విట్టర్ లో ఫిర్యాదు చేయడం వల్ల నీకు న్యాయం జరుగుతుందా? నీకు నిజంగా అన్యాయం జరిగితే చట్టాలు, కోర్టులు, సినీ సంఘాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేసినట్టు నీ వద్ద ఏదైనా రుజువు ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని టాలీవుడ్ లో వేధింపుల నిర్మూలన పరిష్కార కమిటీ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ్ దృష్టికి తీసుకొచ్చారు మీడియా మిత్రులు. అయితే ఈ వ్యవహారంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ నాకు తెలియదు, మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఎందుకు ఇచ్చారు? మా కమిటీలో ఉన్న ఎర్ర డబ్బాలో ఫిర్యాదు చేసి ఉంటే స్పందించే వాళ్ళం, పని కూడా జరిగేది. ఒకవేళ మా సంఘం వారికి ఫిర్యాదు ఇస్తే వారు మాకు ఫార్వర్డ్ చేస్తే పరిశీలించే వాళ్ళం. ఇప్పటికైనా కంప్లైంట్ చేస్తే మీ చర్యలు తీసుకుంటాం అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.